కరోనా ధాటికి ధనిక దేశాలే చేతులెత్తేస్తున్న తరుణంలో పేద దేశాల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. కరోనా ప్రభావాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఆఫ్రికాలో ఆకలి రాజ్యం ఏలుతోంది. మామూలు రోజుల్లోనే ఇక్కడి ప్రజలకు మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. దీనికి కరోనా కూడా తోడు కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. కోవిడ్ కారణంగా కొన్ని రోజులుగా ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో పనులు లేక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆఫ్రికాలో కొనసాగుతున్న ఆకలి పోరాటం. తాగేందుకు మంచినీరు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వాలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడుతున్న ప్రజలు. సాయం కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తున్న చీకటి ఖండం. కరోనాకు మందులేకపోవడంతో వేరే మార్గం లేక ప్రపంచ దేశాలు లాక్డౌన్లో కొనసాగుతున్నాయి. ప్రజలను స్వేచ్ఛగా బయటకు పంపిస్తే వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆంక్షలు కొనసాగించక తప్పడం లేదు. అగ్రదేశాలు సైతం ఆర్థికంగా కుదేలవుతున్న ప్రస్తుత తరుణంలో బీద దేశాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక చీకటి ఖండం ఆఫ్రికాలో కరోనా కంటే ఆకలితోనే అక్కడి ప్రజలు యుద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు అందించే ఆహార పొట్లాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక మూగజీవాల బాధలు వర్ణనాతీతం. వందల సంఖ్యలో మూగజీవాలు గ్రాసం లేక విగత జీవులుగా మారుతున్నాయి. ఆర్థికంగా కాస్త కుదుట పడుతున్న తరుణంలోనే కరోనా ఆఫ్రికా ఖండాన్ని కబళిస్తోంది. వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన ఆంక్షలు ప్రజలకు పెనుశాపంగా మారాయి. ఉపాధి కోల్పోయిన జనం ఆకలి కేకలు పెడుతున్నారు. పట్టణాల్లోని మురికివాడల్లో ఆహారం లేక మహిళలు పిల్లలు రోడ్లపైకొస్తున్నారు. మంచినీళ్ల కోసం ప్రతి పూట యుద్ధం చేయవలసిన పరిస్థితులు దాపురించాయి. కరోనా ఆఫ్రికా దేశాల్లో ఆలస్యంగానే ప్రవేశించినా ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంది. చాప కింద నీరులా ఖండం మొత్తం విస్తరించింది. అమెరికా వంటి దేశాల్లో ఆంక్షల విధింపులో ఆలస్యం జరిగినా ఆఫ్రికాలో మాత్రం కరోనా మొదలైన వెంటనే చర్యలు తీసుకున్నారు. రువాండా, లిబియా, మారిషస్, ట్యునీషియా, జింబాబ్వే, మడగాస్కర్ ఘనాలు పూర్తి స్థాయి లాక్డౌన్ అమలు చేశాయి. ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దక్షిణ ఆఫ్రికాలో జన సంచారంపై కఠిన ఆంక్షలు విధించారు. నైజీరియా రాజధాని అబుజాతో పాటు లాగోస్ నగరంలో లక్షల మందిని కట్టేసినట్టుగా నిర్బంధాలు అమలు చేశారు. ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్ పెద్ద సమస్యగా మారింది. మంచినీరు దొరకడమే గగనమైన ప్రాంతంలో శుభ్రతకు తావు లేకుండా పోయింది. చిన్న డబ్బాల్లాంటి ఇళ్లలో 10 మంది వరకు నివసించే ఇలాంటి చోట భౌతిక దూరం పాటించడం కష్టంగా మారుతుంది. ఆంక్షల కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలు ముందు ఆకలి తీర్చాలంటూ రోడ్లపైకి రావడం ప్రారంభించారు. దీంతో చాలా దేశాలు పౌరులను ఇళ్లలోనే ఉండాలని బలవంతం చేయడం మానుకున్నాయి. దక్షిణాఫ్రికాలో 45 రోజుల తరువాత నిబంధనలు సడలించారు. మారిటోనియా, మాలే, గునియా, సెనెగల్ వంటి దేశాలు రాత్రిపూట మాత్రమే కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. బెనిన్, కెన్యా దేశాల్లో కీలక నగరాల్లోకి మాత్రమే బయట నుండి రాకపోకలు నిషేధించారు. 10 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇథియోపియాలోనూ జన సంచారాన్ని నియంత్రించకపోవడంతో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే ప్రజలను నియంత్రించడానికి పోలీసులు కఠిన చర్యలకు పూనుకుంటున్నారు. అయితే ఇక్కడ వైరస్ సోకిన వారిని గుర్తించడం పెద్ద సమస్యగా మారింది. టెస్ట్ కిట్ల కొరత ఇక్కడ వైద్య సిబ్బందిని వేధిస్తోంది. ఆసియా, ఐరోపా, అమెరికాలో పలు దేశాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో పోలిస్తే ఆఫ్రికాలో నామమాత్రంగా ఉన్నాయి. ఆఫ్రికాలోని పలు దేశాలు దేశ జీడీపీలో 1 నుంచి 1.5% మాత్రమే ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాయి. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా సహా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా లేదు. కెన్యా కొంతవరకు పన్నులు తగ్గించినా అది ప్రజలు ఏమాత్రం ఊరటించే విధంగా లేదని స్థానికులంటున్నారు. సెనెగల్లో విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. సంక్షోభం ముగిసే వరకు ఇళ్ల యజమానులు అద్దెలు వసూలు చేయవద్దని ఉగాండా అధ్యక్షుడు సూచించారు. ఉగాండా, రువాండా, లాగోస్, దక్షిణాఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వాలు పరిమితంగా ఆహారం పంపిణీ చేస్తున్నాయి. ఆహార పంపిణీ సందర్భంగా తొక్కిసలాటలు సైతం జరుగుతుండడం
ఆందోళన కలిగిస్తోంది. అర్ధాకలితో అలమటిస్తున్న ప్రజలు తిరుగుబాటుకు దిగుతున్నారు. తిరగబడుతున్న ప్రజలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కెన్యాలో కాల్పులు, కఠిన ఆంక్షలు కొనసాగుతుండటంతో పోలీసులు, సైన్యంపై తిరగబడే ప్రజల సంఖ్య పెరుగుతోంది. కెన్యా రాజధాని నైరోబీలో ఆందోళనలు కాల్పులకు దారితీశాయి. ఇక్కడ రాజధానితో పాటు ప్రధాన తీర ప్రాంతాల్లో కర్ఫ్యూ, భౌతిక దూరం వంటి నిబంధనలతో ఎన్నో ఉద్యోగాలు పోయాయి. 60% ప్రజలు మురికివాడల్లోనే నివసించే నైరోబీ నగరంలో తల్లులు బిడ్డలకు పాలివ్వడాన్ని తగ్గించారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆహారం కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ ప్రజలు యుద్ధం చేస్తున్నారు. ఆఫ్రికా ప్రజలను ఓ పక్క కరోనా కాటు వేస్తుండగా మరోపక్క ఆకలి చావులు భయపెడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి వివిధ రూపాల్లో ఆఫ్రికా దేశాలకు సాయం చేస్తున్నా మిగతా దేశాలు కూడా ఆఫ్రికాను ఆదుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సంపన్న దేశాలు ఆఫ్రికాను ఆర్థికంగా, ఆహారపరంగా ఆదుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.